ఏరుకోవడానికి తయారయ్యారు. మీరు ఇంకేం ఏరుకుంటారు? 5 సంవత్సరాలు ఏరుకొని ప్రజలకు తమకే ఒక ఆలోచన వచ్చి మీరు ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో తగరు అని చెప్పి మిమ్మల్ని సమాజానికి దూరంగా ఉండమని చెప్పి రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్పినా మీకు ఇంకా బుద్ధి రాలేదు. కాబట్టి ఈనాడు 52 మందికి ప్రత్యేక దర్శనం కల్పించి వైకుంఠ ద్వారం ద్వారా వారందరినీ కూడా ప్రత్యేకంగా తీసుకువెళ్ళడం జరిగింది. అలాగే ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక దేవాదాయ శాఖని నేను చేపట్టిన తర్వాత అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని మేము తీసుకోవడం జరిగింది. మీకు దేవాదాయ శాఖ అంటే పట్టదు. హిందూ ధర్మం, హిందూ ఆలయాల పట్ల గౌరవం లేదు. హైందవ సమాజం పట్ల మీకు ఆలోచన లేదు. సనాతన ధర్మాల పట్ల మీకు విశ్వాసం లేదు, నమ్మకం లేదు. అలాగే ఆగమ శాస్త్రం, ఆగమ పండితుల యొక్క ఆలోచన కనీసం తీసుకోవాలనేటువంటి విజ్ఞత మీకు లేదు. మీ 5 ఏళ్ల కాలం ఈ రాష్ట్రంలో సనాతన సంప్రదాయాలకి అడ్డుకట్ట వేశారు. ఆగమ శాస్త్ర నియమాలని ఒక్కరోజు కూడా పాటించిన దాఖలాలు లేవు. వైదిక ధర్మాలని మీరు పూర్తిగా మర్చిపోయారు. ఆగమోక్తని నిత్య విధులనికి మీరు తిలోదకాలు పలికారు. నిగమ ఆగమ నియమాలను మర్చిపోయారు. హిందూ ఆలయాల్లో ఏ సాంప్రదాయాలు ఉండాలో వాటికి ఎక్కడ కూడా మీరు వాటిని కాపాడే ప్రయత్నం చేయలేదు. 5 సంవత్సరాలు కేవలం మేకవన్న పుల్లుల్లాగా మీరు ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నించారే తప్ప మరొకటి కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అందుకని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మా మొదటి సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలని ఇవాళ ఒక్కసారి మళ్ళీ పునశ్చరణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న మీరు చేసినటువంటి విన్యాసం, నిన్న మీరు చేసినటువంటి ఒక ప్రకృతి విరుద్ధమైన సనాతన ధర్మాలకు విరుద్ధమైనటువంటి మీ యొక్క ప్రకటనలు చూశాక మళ్ళీ ఈ ప్రభుత్వం మేమేం చేస్తున్నామో చెప్పాల్సినటువంటి బాధ్యత మాకుంది. కనీసం విఘ్నులైనటువంటి పండితులను కూడా మీరు విస్మరించారు. వేదాన్ని మర్చిపోయారు. వేద పండితుల్ని మీరు గౌరవించడానికి మీకెవరికి ముందుకు రాలేకపోయారు. అందుకని తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చాక దేవాదాయ శాఖ అనేక నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాల్లో భాగమే ఈనాడు సనాతన ధర్మాన్ని పాటిస్తూ హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఆధ్యాత్మిక చింతన పరమావధిగా ప్రజలకు మరింత మెరుగైన దైవ దర్శనాలు ఉండాలని చెప్పి అన్ని ఆలయాలకు, అన్ని ప్రాంతాల్లో ఉన్న ఆగమ పండితులకు, దేవాదాయ శాఖకు ఈ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆలయాల్లో జరిగేటువంటి పూజాది కైంకర్యాలతో పాటు ఏ నిర్ణయమైనా సరే ఆగమ పండితుల యొక్క నిర్ణయానికి అనుగుణంగా ఉండాలి తప్ప ప్రభుత్వ అధికార యంత్రాంగం చొరవ తీసుకొని
ఏ నిర్ణయం అంటే ఆ నిర్ణయం చేయకూడదని చెప్పి నిర్ణయించడం జరిగింది. అలాగే ఏ ఆలయంలోకి వెళ్ళినా అది వైష్ణవాలయమా, శైవాలయమా, అమ్మవారి ఆలయమా, లేకుంటే సుబ్రహ్మణ్య స్వామియా, లేకుంటే విఘ్నేశ్వర స్వామియా, ఏ ఆలయానికి వెళ్ళినా హిందూ ఆలయాల్లో ఆ యొక్క ఆలయంలో ఉన్నటువంటి దైవ నామ కీర్తనలు ఉండాలి తప్ప వేరొక రకమైనటువంటి ఏ రకమైన కార్యక్రమం వినపడకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్కడైనా లేకుంటే మైక్ సెట్లు పెట్టి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆగమ సాంప్రదాయాల ప్రకారం ఓంకార నాదంతో ఆ యొక్క భగవంతుని యొక్క నామస్మరణ ఆలయంలోకి అడుగుపెట్టిన వెంటనే భక్తులకు వినిపించాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అమలు చేస్తూ ఉన్నాం ఇవాళ. అలాగే అత్యంత ప్రతిష్టాత్మకంగా దసరా ఉత్సవాలను జరపాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలను పాటించాం. నవరాత్రి ఉత్సవాలను కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర కానీ, శ్రీశైల క్షేత్రంలో కానీ, శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ, అలాగే అన్ని అష్టాదశ పీఠాలలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి 5 అమ్మవారి పీఠాల దగ్గర కానీ పూర్తి స్థాయిలో ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలని అత్యంత వైభవోపేతంగా జరిపిన కార్యక్రమం మీ అందరికి కూడా తెలుసు. కనకదుర్గమ్మ ఆలయం దగ్గర మూలా నక్షత్రం రోజున ప్రభుత్వ ప్రతినిధిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా తన సతీమణి, తన కుమారుడు, తన కోడలు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి సారె చీరలను పెట్టి అమ్మవారి దగ్గర ఆశీస్సులు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ మూలా నక్షత్రం రోజు గతంలో ఏనాడు చేయనటువంటి ప్రయత్నం. ఎన్ని లక్షల మంది వచ్చినా అందరికీ ఉచిత దర్శనమే కనకదుర్గమ్మ ఆలయంలో జరగాలని చెప్పి నిర్ణయించి అమలు చేశాం. వచ్చిన ప్రతి భక్తుడికి ఉచిత లడ్డూ ప్రసాదం ఇవ్వాలని చెప్పాం. విజయదశమి రోజు కూడా అమ్మవారి యొక్క దర్శనం ఉచితంగా ఉన్నింది. ఉచిత లడ్డూ ప్రసాదం ఎన్ని లక్షల రూపాయలు ఖర్చైనా డబ్బుకు విలువ లేకుండా కేవలం అమ్మవారి యొక్క ఆశీస్సులు వచ్చిన ప్రతి ఒక్కరికి ఉండాలని లక్షలాది మంది భక్తులకి కార్యక్రమాలలో అందరికీ ఇవ్వడం, పాలు, మజ్జిగ, మంచినీరు, అంతకుముందు వాటర్ శానిటరీస్ ఇచ్చారు. ఇవాళ పెద్ద పెద్ద మాటలు చెప్పిన ఈ పెద్ద మనుషులు మంచినీళ్ళ ప్యాకెట్లు ఇస్తే ఈ ప్రభుత్వం వాటర్ బాటిల్స్, మినరల్ వాటర్ బాటిల్స్ ఇచ్చింది మరి కనకదుర్గం ఆలయం దగ్గర. భక్తులందరూ సంతోషించారు. అలాగే ఆలయ ప్రజల్లో ఆన్లైన్లోనే ఇవన్నీ కూడా చేయాలని 6A టెంపుల్స్ ఏమున్నా కూడా ఈ రాష్ట్రంలో ఆన్లైన్లోనే భక్తులకి టిక్కెట్లు కానీ, ప్రసాదాలు కానీ, పూజాది కార్యక్రమాలు కానీ ఉంచాలని చెప్పి చెప్పడం జరిగింది. వీటన్నిటితో పాటు దాదాపుగా మేము ఎన్డీఏ ఉమ్మడి ప్రణాళికలో ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా నెరవేర్చింది తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. కన్నికా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర అధికార ఉత్సవ దినోత్సవంగా ప్రకటించాలి అని చెప్పి ఆర్య వైశ్య సమాజం కోరితే దానికి ఆదేశాలు ఇచ్చి ప్రభుత్వమే అమ్మవారికి చీర సారీలు అందిస్తుందని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 50,000 రూపాయల కంటే తక్కువ ఆదాయం కలిగినటువంటి ఆలయాలకి అక్కడ ధూపదీప నైవేద్యం అనేటువంటి దాని కింద గతంలో 5,000 ఇస్తుంటే ఇప్పుడు 10,000 రూపాయలు ఆ అర్చకుని పేరుతో బ్యాంక్ అకౌంట్కి ప్రతి నెల పంపించే సంప్రదాయాన్ని నెలకొల్పింది వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వం. దేవాలయాల్లో ఉత్సవాలు, ఇతర క్రతువులకు
వైదిక ఆగమాల ప్రకారమే జరగాలని ఆదేశం ఇచ్చాం. ఏదైనా సరే అధికార యంత్రాంగం దీంట్లో జోక్యం లేదు, ఆగమ శాస్త్రం ప్రకారం జరగాలి అని చెప్పి చెప్పడం జరిగింది. వేదాధ్యయనం చేసినటువంటి వేద పండితులు ఎవరైతే ఉంటారో, ఇవాల్టి యువత వేదం చదవమంటే సద్బ్రాహ్మణ కుటుంబాల్లో కూడా వేదం చదవడానికి వెనకాడుతున్న రోజులు. మేము వేదం చదివి ఏం చేయాలి? మాకు ఉద్యోగ నియామకాలు లేవు, మమ్మల్ని మేము ఎలా పోషించుకోవాలని అడిగితే అటువంటి వారికి 3 సంవత్సరాల పరిధిలో ఒక్కొక్క వేద పండితుని సర్టిఫికేట్ పొందినటువంటి వాళ్ళకి, వేదాన్ని అభ్యసించే వాళ్ళకి నెలకి 3,000 రూపాయల లెక్కన 3 సంవత్సరాల పాటు సంభావన కింద ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది, జీవో జారీ చేసింది. త్వరలోనే 600 మంది వేద పండితుల్ని ఎంపిక చేశాం. నిరుద్యోగ యువతకి 3,000 లెక్కన సంభావన ఇస్తూ ఉద్యోగ అవకాశాలకి ప్రభుత్వ ఆలయాల్లో ఎక్కడైతే ఖాళీలు ఏర్పడ్డాయో, ఎక్కడైతే ఇవాళ వేద పండితుల కొరత ఉందో ఆయా ఆలయాల్లో వేద పండితుల్ని నియామకం చేయడానికి ఇప్పటికే దాదాపుగా 250 నుంచి 300 నియామకాలను చేయడానికి దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దానికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి సర్టిఫికేట్స్ ఉన్నటువంటి వాళ్ళకి పరీక్షల ద్వారా ఎంపిక చేసి వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ ఆలయాల్లో వేద పండితుల్ని నియామకం చేయడానికి చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇవాళ ఆలయాల్లో కొన్ని తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఆలయాల్లో వాళ్ళకి సభ్యులుగా పాలక వర్గాల్లో ఉండడానికి అవకాశం లేకపోతే ఇవాళ చట్టాన్ని సవరించాం. నాయీ బ్రాహ్మణులకి, బీసీ కులాలకు చెందిన నాయీ బ్రాహ్మణులకి ఒక సభ్యుడు కంపల్సరీగా ఉండాలని, బ్రాహ్మణులకి ఒక సభ్యత్వం కంపల్సరీగా ఉండాలి ఖచ్చితంగా అని ఇవాళ దాదాపుగా 1400 ఆలయాలకి కొత్తగా పాలక వర్గాలను నియమించబోతూ ఉన్నాం. 2 సభ్యుల్ని పెంచి చట్టాన్ని కూడా ఇవాళ సవరణ చేసి అమల్లోకి తెచ్చింది ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం. 1492 ఆలయాలకి ఈరోజు మేము కొత్త పాలక వర్గాలని నియమించబోతూ ఉన్నాం ఫిబ్రవరి మాసంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు 50,000కి పైన ఉన్నటువంటి ఆదాయం కలిగినటువంటి ఆలయాల్లో ఇప్పటికే అర్చకులుగా ఉన్నటువంటి ప్రభుత్వ రిజిస్టర్డ్ ఆలయాల్లో 10,000 రూపాయలు వాళ్ళకి గౌరవ వేతనంగా ఇస్తూ ఉంది దేవాదాయ శాఖ. 10,000 రూపాయలు సరిపోదని చెప్పి ఆ అర్చకులకి 15,000 రూపాయలకు పెంచి వాళ్ళకి మరి ఈ గౌరవ వేతాన్ని పెంచడం జరిగింది. ఆ విధంగా వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి ఇవాళ మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనితో పాటు ఆలయాల్లో ప్రతి ఆలయాల్లో ప్రధానమైన ఆలయాలన్నీ సీసీ కెమెరాలు పెట్టమన్నాం, కంప్లైంట్ బాక్స్ పెట్టమన్నాం. కంప్లైంట్ బాక్స్తో పాటు అనుసంధానం చేయడానికి ఈఓ వాట్సాప్ టెలిఫోన్ నెంబర్ పెట్టమన్నాం. అలాగే డిప్యూటీ కమిషనర్ టెలిఫోన్ నెంబర్ కూడా అక్కడ ఉంచాలి. ఏ ఒక్కదానిలో విఫలమైనా మరి పై అధికారులకు కూడా ఈ సమాచారం ఏదైనా కంప్లైంట్ జరిగే ఉంటే వాటిల్లో చేయాలని చెప్పి కూడా చేయడం జరిగింది. వీటన్నిటితో పాటు అనేక కార్యక్రమాలను తీసుకొని ఈరోజు దాదాపుగా ప్రభుత్వం ఎన్ని ఆలోచనలు మేము ప్రజల ముందు పెట్టామో అవన్నీ కూడా అమలు చేసే దిశలో ఇవాళ మా ప్రభుత్వం పనిచేస్తాము. ఇందులో దేవాదాయ శాఖ పెద్ద ఎత్తున చేసేటువంటి ఈ ప్రయత్నంలో ప్రజలందరి ఆశీర్వాదం ఉంది. అయినా ఇంకా కావాలని కోరుతున్నాం. భగవంతుని ఆశీస్సులతోటి ఈ ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు కూడా కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి నిన్నటి దుస్సంఘటన తర్వాత
ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్గ ఉప సంఘం కానీ ఇప్పటికే విచారణ కొనసాగుతూ ఉంది. నిర్ణయాలు వస్తాయి. ఆ నివేదిక అందాక పూర్తి నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుందని నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి దానిలో వెంటనే జరిగినటువంటి తప్పులు అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా తన బాధ్యతగా ఒక ఐఏఎస్ అధికారిని, 2 ఐపీఎస్ అధికారులు విధులు నిర్వర్తించడంలో విఫలమయ్యారని చెప్పి వారిని అక్కడికక్కడే బదిలీ చేసి నిన్న ముఖ్యమంత్రి గారు తిరిగి అమరావతికి వెళ్ళేలోగానే ఆదేశాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అలాగే మరి అక్కడ స్థానికంగా ఎక్కడైతే ఈ యొక్క సంఘటన జరిగిందో ఆ సంఘటన పర్యవేక్షిస్తున్నటువంటి ఒక టీటీడీ అధికారి, డైరెక్టర్ స్థాయి అధికారి, అతను ఒక పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ ర్యాంకులో ఉన్నటువంటి ఒక పోలీసు అధికారి ఇద్దరి వైఫల్యం కూడా కంటికి కట్టినట్టు కనబడడంతో వారిద్దరిని అక్కడికక్కడే సస్పెండ్ చేస్తున్నట్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సంపూర్ణమైనటువంటి విచారణ నివేదిక వచ్చాక ఇంకా ఎంతమంది ఉన్నా సరే ఈ తప్పులో ప్రజలకు రక్షణ కలిగించి భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం చేసేటువంటి అనేక కార్యక్రమాల్లో వైఫల్యాల్ని ఉపేక్షించేటువంటి ప్రసక్తి ఈ ప్రభుత్వం చెయ్యదు. ఇవాళ ప్రతిపక్షం ఏదైనా మాట్లాడవచ్చు. నరానికి నాలుగుకి నరం లేనటువంటి ప్రతిపక్షం ఇవాళ ఏమైనా మాట్లాడతారు. ఏం చేశారండి? మీ హయాంలే కదా నిన్న మాట్లాడుతా నెయ్యి సంగతి ఎత్తారు. నేను ఎత్తకూడదు అనుకున్నా. నిన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నెయ్యి గురించి మాట్లాడాడు. నెయ్యి గురించి సమాజానికి తెలిపిందే మా ప్రభుత్వం. నీ 5 ఏళ్ల పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలోనే కాదు అన్ని ఆలయాల్లో కూడా తక్కువ క్వాలిటీ నెయ్యిని వాడి ప్రసాదాలని భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తివి నువ్వు, నీ మంత్రివర్గ సహచరులు, నీ దుష్ట చతుష్టయంలోని వ్యక్తులు. నువ్వు ఎలా మాట్లాడతావా బాబు? ఎలా మాట్లాడతావు ప్రసాదాల గురించి, నెయ్యి గురించి? దాన్ని బయట పెట్టిందే నా ప్రభుత్వం, నా అధికార యంత్రాంగం. దాన్ని సరిచేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. సరి చేశాం. అడగండి, ఇవాళ మీరు కూడా రండి కావాలంటే. మీ మీడియా ప్రతినిధులు ఇవాళ తిరుమలలో ఉన్నారు, భక్తులు ఇవాళ తిరుమలలో ఉన్నారు. లడ్డూ ప్రసాదం కాడి నుంచి అన్న ప్రసాదాల దాకా, మధ్యాహ్నం వడ్డించే సాయంత్రం వడ్డించేటువంటి అన్న ప్రసాదాలు క్వాలిటీని ఎంత మెరుగుపరిచామో ఈ 2 మాసాల్లో ఒక్కసారి విచారించండి. భక్తులు ముందుకొచ్చి చెప్తున్నారు అన్న ప్రసాదాలు బాగున్నాయి, లడ్డూ ప్రసాదాలు బాగున్నాయి, మంచి వాతావరణం ఉంది ఇప్పుడు అని చెప్పి వచ్చేటువంటి భక్తులు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తుంటే చూసి ఓర్చుకోలేనటువంటి, ఓర్వలేని దుష్ట చతుష్టయంలో వ్యక్తులు మీరు. ఆ దుష్ట చతుష్టయంతో కలిసి నువ్వు నెయ్యి సంగతి ఎత్తావు. నెయ్యి కొనుగోలు టెండర్లలో టెండర్ నిబంధనలను మార్చింది ఎవరు? నీ ప్రభుత్వంలోని పాలకవర్గ సభ్యులు కాదా? నీ అనుయాయులు కాదా? నీ బంధుగణం కాదా? గతంలో ఇస్తున్నటువంటి కంపెనీలని పక్కన పెట్టి వేరే కంపెనీలకి నెయ్యి కొనుగోలు చేయమని ఆదేశాలు ఇచ్చింది మీరే కదా. మరి మీరు ఏ విధంగా మాట్లాడతారు ఇవాళ? కాబట్టి నీకు మాట్లాడేటువంటి అర్హత లేదు. నిన్న నీ ప్రెస్ మీట్లో ఆ గోల, ఆ ప్రెస్ మీట్ జరిపిన విధానం, నీ వెనుకున్నటువంటి నీ సహచరులు, నీ దుష్ట చతుష్టయం, నీ షష్టగ్రహ కూటమి అదే చెప్తా ఉంది. నీ పాలన ఏ విధంగా ఉండిందో వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంది. నీ పాలనలో ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రజల్ని దోచుకున్నారో, ఎంత దుర్మార్గంగా
ఈ సమాజాన్ని దోచుకొని ప్రజల యొక్క ధనాన్ని కోట్లాది రూపాయలను హరించారో ప్రజలు గమనించే మీకు గత పాలక ఎన్నికల్లో ఒక బుద్ధి చెప్పారు. నీకు ఇంకా ఆ జ్ఞానం కలగల. నీకు జ్ఞానోదయం రాలేదని అనడానికి నీ దుష్ట చతుష్టయంతో నువ్వు మీడియా సమావేశంలో షష్టగ్రహ కూటమితో నిన్న నీ ప్రయాణం అది చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి ఇకనైనా ఇటువంటి సందర్భాల్లో ప్రభుత్వానికి సహకరించండి. కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఆదుకునే దాంట్లో మా ప్రయత్నంలో భాగంగా మేము చేసేదానికి ఇంకొంత మంచి చేయండి సూచనలు ఇవ్వండి. అంతే తప్ప మా ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి మీకు ఎప్పుడూ రాదు, రానివ్వం కూడా. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఇది ప్రజాస్వామ్య విధానాలకు కట్టుబడి పనిచేసే ప్రభుత్వం. హైందవ ధర్మాలకి, హైందవ సంప్రదాయాలకి, సనాతన ధర్మాలకు కట్టుబడి పనిచేసేటువంటి ప్రభుత్వం. దైవత్వం మీద, దైవం మీద భక్తి శ్రద్ధలతో నిరంతరం దైవం ఆశీస్సులతో పరిపాలన బాగుండాలని కోరుకునేటువంటి నాయకత్వం మాది. కాబట్టి మళ్ళీ మరొకసారి చెప్తున్నాం, భక్తుల మనోభావాలను కాపాడుతాం, తిరుమల పవిత్రతను పెంచుతాం, సామాన్య భక్తులకి శ్రీవారిని చేరువ చేద్దాం. ముక్కోటి ఏకాదశి పర్వదినాన సకల జనులకి సుభిక్షమైనటువంటి వాళ్ళ జీవితాల్లో మంచి జరగాలని కోరుకుంటూ, భగవంతుని ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ, ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులని ప్రతి ఒక్కరికి అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. నిన్నటి సంఘటన ప్రభుత్వాన్ని కలిసివేసినటువంటి విషయం వాస్తవం. ఎంతో ఆవేదన, బాధ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రివర్గం, అన్ని పార్టీల నాయకులు, ఎన్డీఏ కూటమి అంతా కూడా సామాన్యుల వరకు కూడా బాధ కలిగించింది. కానీ ఆ బాధ దానిలో నుంచి రాజకీయ లబ్ధి కోసం కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేసినా మేము స్థిరమైనటువంటి మనస్సుతో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాలని చెప్పి ఇప్పటికే ఆలోచన చేశాం. మీరందరూ చూశారు, దసరా ఉత్సవాలు, నవరాత్రి అమ్మవారి ఉత్సవాలని, అలాగే బ్రహ్మోత్సవాలు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎలా జరిగినాయో చూసాం. అంతో పకడ్బందీగా అనేక ప్రణాళికల మధ్య ముఖ్యమంత్రి గారు, సీనియర్ అధికార యంత్రాంగం, పాలక వర్గాల సూచనల మేరకు బాగా జరిగాయి. కానీ నిన్నటి దుస్సంఘటన జరగడం అనేటువంటిది బాధ కలిగించిన మరొకసారి పునరావృతం కాకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు పాలకవర్గ సభ్యులకు, అధ్యక్షుడికి, ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఈఓ తోటి ఇతర అధికారులకి ఆయన ఆదేశాలు ఇచ్చాడు. ఎప్పటికప్పుడు సమీక్షల ద్వారా అందరి ఉమ్మడి ఆలోచనతో ఆగమ శాస్త్రాల ప్రకారం ఉత్సవాలు జరగాలి. ప్రతినిత్యం దైవ పూజలు, కైంకర్యాలు కూడా మనం ఆగమ పండితుల యొక్క విధానాల ప్రకారమే చేయండి. మీరెక్కడ కూడా తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. ఇటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు అన్నప్పుడు జిల్లా అడ్మినిస్ట్రేషన్ని, రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖల్ని కలుపుకొని మీరు సరైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలే తప్ప సొంత నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పి నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఈ యొక్క ఉత్సవాలు జరిగేటప్పుడే మళ్ళీ ఒకసారి మేమందరం కూడా వెళ్ళడం జరుగుతుంది. అది కూడా ఇవాళ వైకుంఠ ఏకాదశి, రేపు వైకుంఠ ద్వాదశి, 2 రోజులు ప్రధానమైనటువంటి ఆగమ పండితుల ఆరాధ్యంగా భావించేటువంటి వైకుంఠ ద్వార దర్శనం.
కానీ దీన్ని 10 రోజులకు పెంచారు. 10 రోజులకు పెంచడంలో ఆగమ పండితుల యొక్క ఆలోచన ఉందో లేదో తెలియదు. ఇవన్నీ కూడా పరిశీలన చేసి సరైన విధానంలో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత కార్యక్రమాలు, ప్రణాళికలు, ఉత్సవాలు వైభవంగా జరిపించే కార్యక్రమాల్లో ఉమ్మడి ప్రణాళికతోనే తిరుమల తిరుపతి దేవస్థానంలో వైభవోపేతంగా వారితో పాటు అన్ని ఆలయాల్లో కూడా దేవాదాయ శాఖలో మంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.